హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్రిక క్రియేషన్స్. టుడే రెసిపీ వచ్చి వంకాయ ఫ్రై అండి. వంకాయని అనేక రకాలుగా వండుకోవచ్చు. నేనైతే ఈరోజు వంకాయ ఫ్రైని అల్లం వేసి చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను పావు కేజీ వంకాయలని తీసుకున్నాను, అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నాను. వీటిని వంకాయల్ని పొడవుగా చీరికల కింద కోసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్ కూడా కోవచ్చు. నేనైతే పొడవుగా కోసుకున్నాను ఈ వంకాయ ఫ్రైకి. అలాగే చిన్న అల్లం ముక్కని తీసుకుని ఇలాగా చాప్ చేశాను. అలాగే పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్ కింద కోసాను, కొద్దిగా కరివేపాకుని. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి ఫస్ట్ పచ్చిమిరపకాయలను యాడ్ చేస్తున్నాను, దాని తర్వాత అల్లం. ఈ రెండు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేశాను. కరివేపాకు కూడా యాడ్ అయ్యాక కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసిన వంకాయ ముక్కలకి పసుపు ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. వంకాయలకి హీట్లోనే ఉంచాలి, ఫ్లేమ్ ఎక్కువ తగ్గించకూడదు, ఎందుకంటే వంకాయ కలర్ మారిపోతాయి. ఫ్రై కూడా చాలా క్విక్గా అయిపోతుంది. 2 మినిట్స్ 3 మినిట్స్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకుందాం. 4 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో మనకి సరిపడేంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గిపోయింది వంకాయ. ఇప్పుడు దీంట్లోకి మనకి రుచికి సరిపడనంత ఉప్పు కూడా ఫస్ట్ వేసాను, తర్వాత సరిపోతే కనుక చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం కూడా. కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం కలిపేసి పెట్టేస్తే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఈ వంకాయ ఫ్రై పప్పు టమాటా లేకపోతే సాంబార్ వేసుకుని తింటే కాంబినేషన్ అయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.